ఈరోజు వనంపల్లి తాండలో ఉన్నాము. రైతు నేస్తం ఛానల్ నుండి మాట్లాడుతున్నాం మేము. అయితే ఈ సీడ్ వచ్చేసి US 7067. అయితే రాజు పొలంలో ఒక చెట్టుకు 100 పైన కాయలున్నాయి. ఇప్పుడు ఈ చెట్టుకు లెక్క పెడతారు వీళ్ళు. చూడండి ఎన్ని ఉన్నాయి. కృష్ణ లెక్క పెట్టి ఎన్ని కాయలున్నాయి మొత్తం చెట్టుకు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 లెక్కటలే 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 కాయలున్నాయి ఇప్పుడు ఒక చెట్టుకు. అకాల వర్షాలు పడి ఇంత పంట డ్యామేజ్ అయినా కానీ ఇక్కడ రాలిపోయినా చూడండి. ఇక్కడ చాలా చోట రాలిపోవడం జరిగింది. రాలిపోయినా ఇప్పటికి 108 కాయలున్నాయి. రాజు వనంపల్లి తాండా రాజు ఇక్కడనే ఉన్నాడు. రాజును ఉద్దేశించి మాట్లాడతాం. రాజు, మీరు ఏం సీడ్ పెట్టిరు? US 7067. ఎట్లా అనిపిస్తుంది సీడు? సీడ్ బాగుంది, పర్వాలేదు. ఎన్నిసార్లు మందు కొట్టినారు? నేను 5 సార్లు కొట్టాను. 5 సార్లు. ఓకే, 5 సార్లు మందు కొట్టి ఈ సీడ్ వచ్చే సంవత్సరం పెట్టుకోవచ్చా మరి వేరే రైతులు? పెట్టవచ్చు. మరి ఇప్పుడు ఇక్కడ గోపాల్ కానీ కృష్ణకి చెప్పు, మరి వచ్చే సంవత్సరం పెట్టలేదు. ఏం లేదు కానీ కొద్ది వర్షాలు పడితేనే ఇబ్బంది. వర్షం లేకుండా సూపర్ సీడ్ ఇది. కొంచెం దూరం పెట్టుకోవాలి. దూరం పెట్టుకుంటే దగ్గర ఉండడం వల్ల సీడ్ అంతా ఇట్లా అంతా డ్యామేజ్ అయిపోయింది దగ్గర ఉండడం వల్ల. కాబట్టి ఇట్లా దూరం పెట్టాలంటావు. సూపర్ సీడ్ అయితే బాగుంది. సీడ్. ఎన్నిసార్లు రొప్పినరు? 4 సార్లు రొప్పినాం. 4 సార్లు రొప్పిరు. 5 సార్లు మందు కొట్టినావు. ఎకరాకి ఎన్ని ప్యాకెట్లు పెట్టినావు? నేను ఎకరాకు వచ్చేసి టోటల్ మనకు 4 ఎకరాలన్నర అన్నా కానీ 7 ప్యాకెట్లు పట్టినాయి. 7 ప్యాకెట్లు 4 ఎకరాలన్నరకు 7 ప్యాకెట్లు పట్టినాయి. అంటే 7 అంటే ఇంకొంచెం దూరం పెట్టచ్చు సార్. దూరం పెట్టి ఉంటే కొద్ది దగ్గరైంది. అకాల వర్షాలు పడడం వల్ల నీకు ఇబ్బంది వచ్చింది. లేకపోతే నీకు ఎకరాకి 20 క్వింటాలు వచ్చేది. ఇది కొద్దిగా తగ్గుతుంది. కింది డ్యామేజ్ అయిపోయింది కాబట్టి కొంచెం తగ్గుతుంది. సీడ్ అయితే బాగుందంటావు? సీడ్ బాగుంది. మీరేమన్నా చెప్పగలుగుతారా సీడ్ గురించి? ఇంకేమన్నా చెప్పాలని ఉందా మీకు? రైతులకి మంచి సీడ్ అయితే బాగుంది. US అయితే కానీ మనకు ప్రకృతి సహకరిస్తే బాగుంటది. ఏంటంటే వర్షాలు జర ఇబ్బంది పడితేనే కొద్దిగా తక్కువ దిగుబడి అనేది వచ్చేది. కానీ మంచి మన రేగడి మంచి జర దూరం వేస్తే సూపర్ వచ్చే దిగుబడి ఇది. కృష్ణ గారు ఉన్నారు పక్క పొలం. కృష్ణ గారి గురించి కూడా ఉద్దేశించి మాట్లాడతారు సీడ్ గురించి. చెప్పండి కృష్ణ గారు, ఎట్లా అనిపిస్తుంది? నేను ఈ చేన్ల గత 12 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా ఎంతో మంది భూమి చేసిరు. ఎవరికి ఒక 5 క్వింటల్ 10 క్వింటల్ పత్తి కూడా వెళ్ళలేదు. ఈసారి రాజు ఎందుకో సక్సెస్ మంచిగా పెట్టిండు, మంచిగా క్లిక్ అయింది, మంచిగా పంట కూడా బాగానే ఉంది. ఏమంటే దీనికి చెండు కొట్టేది ఉండే, కొద్దిగా మళ్ళీ దాట్లు పెట్టు ఈ చేనులో. దాట్లు పెట్టకపోతే మంచిగా దాట్లు కూడా పెట్టించిండు. జర వర్షాలు పడి జర మసాలా కూడా మంచిగా గట్టి చేసిండు. దానివల్ల పంట గ్రోతింగ్ బాగానే ఉంది. అన్ని సిస్టమేటిక్ చేసిండు. దానివల్ల సక్సెస్ ఉంది. కానీ జర వర్షాలు పడి జర పంట జర కొద్దిగా డ్యామేజ్ అయింది. గూడ రాలిపోయింది. ఎప్పుడైనా సరే ఇప్పుడు మన గోపాల్ మామ ఉన్నాడు, రాజు ఉన్నాడు, కృష్ణ ఉన్నాడు. మనకు ఈ సైజు రాగానే చెండు కొట్టేయాలి. చెండు కొట్టేస్తే ఏమైందంటే మనకి కొమ్మలు అయితే ఎంత పొడుగు సాగినాయో ఈ పై కొమ్మలు కూడా అదే విధంగా సాగి మనకు కాయలు అనేవి దగ్గర కాయలు వస్తాయి. కాయ సైజు కూడా బాగా వస్తుంది. ఇట్లా దగ్గర వస్తాయి కాయలు. బలం అనేది పైకి ఒదిగా బలం అనేది పక్కలకు వచ్చి మనకు బాగా కాయలు లావుకోవడం జరుగుతుంది. కాయలు ఎందుకు దొడ్డు కాలేవంటే అకాల వర్షాల వల్ల కొన్ని న్యూట్రియన్స్ చెట్టు తీసుకోలేకపోతుంది. మనం అన్ని పైకే ఇవ్వలేము. చెట్టు భూమిలోకైనా తీసుకుంటుంది చాలా. కాబట్టి ఆ వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల కూడా మనకు కొన్ని న్యూట్రియన్స్ అందక కాయ సైజ్ అనేది కొద్దిగా చిన్న ఉన్నది. మిగతా చెట్లకైతే బాగానే ఉంది, పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. గోపాల్ మా మీరు చెప్పండి ఎట్లా ఉన్నది
పంట అయితే మంచిగా ఉన్నది అలా ఆ, పంట మంచిగా ఉన్నది దానికి కాసి చేసి అట్లే కాయని ఉమ్. దూన్నది మంచిగా ఒప్పుకునాలి. పంట ఏంటంటే మనము ఎండుగాలం రాగానే మంచిగా దుక్కులు కొట్టి పెట్టుకునాలి. దుక్కులు కొట్టి పెట్టుకొని మే ఎండింగ్లా గీతలు పెట్టుకునాలి. గీతలు కొట్టుకొని ఏం చేయాలి, గీతలలో సన్నం మసాలా వేసుకున్నాలి. డిఏబి కానీ 2020 కానీ గీతలలో మసాలా వేసుకొని మనం ఫస్ట్ వర్షం పడుతుంది, ఫస్ట్ వర్షంకే పెట్టుకునాలి. మనం ఫస్ట్ వర్షం పెట్టుకున్నట్టయితే మనకు కలుపు కూలీలు కానీ రొప్పుకానికి కానీ అందరు దొరుకుతారు, మనకు తొందర దొరుకుతారు. ఇక లేదంటే మనం నలుగు సరిత పెట్టినామనుకో మనం ఎట్టబడతాం వాళ్ళ సరిత. అందుకే పెద్ద మనుషులు ఏమంటుండ్రు, ముందు మేళ మంద మేళ అంటారు. కాబట్టి మనము ముందు మేళనే ఉండాలి ఎప్పటికీ. మనం ముందు పెట్టుకున్నట్టయితే మనకు తెంపుడు ముందు అవుతుంది, అంతా ముందు అవుతుంది. రాజు నువ్వు ఏం చేయాలంటే ఇదంతా తీపి, ఇక నువ్వు కొంచెం అయిన కాడికి వర్షాలు పడుతున్నాయి, ఖరాబ్ కాగలది. వర్షాలు పోయినాయి అనుకో వాళ్ళు వస్తారు కదా అక్కడికి, కర్నూలు వాళ్ళు వస్తారు, ముఠా వాళ్ళతో దీపియు. లేదు వర్షాలు పడితే ఉన్న కాడ దీపిసుకో, ఖరాబ్ అవుతుంది. లేకపోతే ఇప్పటికే చాలా కాయలు 10-15 కాయలు పోయిన చెట్టుకు 10-15 కాయలు అంటే ఎకరానికి 3 క్వింటాల వరకు డ్యామేజ్ అయిపోయింది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే పంటలు పెట్టుకునేటప్పుడు ఇట్లా కొట్టుకున్నాలి గీతలు. తూర్పు పరమడ కొట్టుకోవాలి, ఇట్లా కొట్టొద్దు ఎప్పుడు గీతలు. తూర్పు పరమడ కొట్టినట్టయితే సూర్యరశ్మి అనేది ఇట్లా వస్తుంది, గాలి కూడా ఎప్పుడైనా ఈ విధంగానే వస్తుంది. కాబట్టి చెట్లు పడ్డగానే ఇటే పడతాయి. ఇట్లా అల్లిబిల్లి అల్లుకో, అప్పుడు ఒకే సైడ్ వంగుతాయి. ఎప్పుడైనా గీతలు ఇట్లా కొట్టుకోండి మీరు, మళ్ళీ ఎప్పుడు కొట్టుకున్నా కానీ. ఈ సీడు బాగుంది, అందరు వచ్చే సంవత్సరం పెట్టుకోవచ్చు. US 7067 సీడు. కంపెనీ వాళ్ళకు కూడా మేము ఒకటి విన్నపిస్తున్నాము, ఏమంటే సీడు షార్టేజ్ ఉంటుంది, బాగా సీడ్ దొరకటం లేదు. కాబట్టి సీడు మీరు ఎక్కువ వదిలినట్టయితే మేమంతా రైతులమంతా వేసుకొని బాగా పంట పండించి మీ కంపెనీ కూడా మంచి పేరు వస్తుంది, మేము కూడా బాగా అవుతాము. రైతే దేశానికి రాజు అంటారు. కాబట్టి మాకు సీడ్ అనేది మీరు ఎక్కువ తీసి మాకు ఇచ్చినట్టయితే మేము సకాలంలో మాకు సీడ్ అందిస్తే మే నెలలో అందరం తెచ్చిపెట్టుకొని పంట బాగా పండించి మీ కంపెనీకి కూడా మంచి పేరు వస్తుంది, మీ కంపెనీ కూడా బెనిఫిట్ వస్తుంది, మాకు కూడా బెనిఫిట్ వస్తుంది. మా రైతు నేస్తం ఛానల్ తరపున మీకు ఇది కోరుతున్నాము. అందరికీ నమస్తే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.